మార్చి 19 నుండి 27 వరకు చైత్ర నవరాత్రులు ప్రారంభం. కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. పాల్గొన మాసం ముగిసి చైత్రమాసం ప్రారంభమైంది. ఈ చైత్రమాసంలో చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. వీటిని లలిత నవరాత్రులని కూడా అంటారు. ఇప్పటికే చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ నాడు చైత్ర నవరాత్రులు ప్రారంభమై వరుసగా 9 రోజుల పాటు అంటే మార్చి 27 శ్రీరామనవమి పండుగతో చైత్ర నవరాత్రులు ముగుస్తాయి. ఈ చైత్ర నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. ఈ 9 రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తితో పూజిస్తే చాలు, ఆ అమ్మవారి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అసలు చైత్ర నవరాత్రులు అంటే ఏమిటి? ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి? ప్రతిరోజు అమ్మవారిని పూజించలేని వారు ఈ రోజు పూజ చేసుకోవాలి. చైతు నవరాత్రుల్లో పాటించాల్సిన నియమాలు అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 19 నుండి 27 వరకు చైత్ర నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కిపోతుంది. ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి ఆహారానికి లోటు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ నవరాత్రుల్లో వరుసగా 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించాలి. ఈ 9 రోజులు దుర్గాదేవిని పూజించడానికి చాలా అనుకూలమైనవి కాబట్టి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటం మీ ఇంటికి తెచ్చుకుంటే దుర్గాదేవి తనకు తానుగా మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టే. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని పూజించలేని వారు వరుసగా 3 రోజుల పాటు అమ్మవారిని పూజించండి, లేదా కనీసం ఏదో ఒక రోజున అమ్మవారిని తప్పకుండా పూజించండి. అమ్మవారి ప్రతిరూపంగా ఒక కలశాన్ని ప్రతిష్ఠించి మీ పూజ గదిలో పెట్టుకోండి. కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ రూపాయి నాణం వేసి కలశం పైన కొబ్బరికాయ పెట్టి ఈ కలశాన్ని అమ్మవారి రూపంగా పూజించాలి. దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నిమ్మకాయ దీపం ఒకటి కాబట్టి ఈ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం నాడు రాహుకాల సమయంలో ప్రతి ఒక్కరూ రాహుకాల దీపాలు వెలిగించండి. ఇక ఈ నవరాత్రులలో ఏది చేసిన చేయకపోయినా ప్రతి ఒక్కరూ మీ కుడి చేతికి ఎరుపు రంగు కాసిదారాన్ని కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే కుంకుమతో అమ్మవారికి అర్చన చేస్తూ లలితా సహస్రనామం చదవండి. ఇక పూజలో నైవేద్యంగా పండ్లు, బెల్లం లేదా పాలతో చేసిన నైవేద్యం ప్రసాదించండి. ముఖ్యంగా ఈ 9 రోజులు సాయంత్రం సమయంలో అమ్మవారికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇక మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్ములు మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో వృధా ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వచ్చే అష్టమి మరియు నవమి నాడు చిన్నపిల్లలకు భోజనం పెట్టి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ నవరాత్రుల్లో ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ నవరాత్రుల్లో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో మీకు వీలైనన్ని రోజులు అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలా పూజ గదిలో దీపం వెలిగించి హారతి సమర్పించండి. వివాహమైన ఆడవారు ఈ 9 రోజులు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది, లేదా కనీసం ఒక్క రోజైనా ఉపవాసం ఉండండి. ఏ స్త్రీ అయితే ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది, భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ 9 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ప్రతిరోజు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోండి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ 9 రోజులు పాపీట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకోండి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుందట. కాబట్టి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి, మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే అమ్మవారి దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి, అప్పుడే మీ ఇంట్లోకి దేవతల ప్రవేశిస్తారు. ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా తడి గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవారు తప్పనిసరిగా మీ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమలో అమ్మవారి శక్తి ఉంటుంది కాబట్టి మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది.
అలాగే ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున స్త్రీలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. అలాగే ముత్తైదులకు తాంబూలంతో ఆకుపచ్చ గాజులు ఇవ్వండి. మీ వంశాభివృద్ధి కలుగుతుంది. వాస్తు ప్రకారం పూజ గదిలో కుబేర యంత్రం ఉంటే ఇక పట్టిందల్లా బంగారమైపోతుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక చిన్న కుబేర యంత్రాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ కుటుంబంలో ప్రశాంతత లేకపోతే మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి దద్దోజనం సమర్పించండి. ఇక మీ బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే 9 రోజులు తులసి కోటని ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఇంట్లో తులసి కోట లేనివారు ఈ నవరాత్రుల్లో మీ ఇంటికి తెలుసుకోవటం తెచ్చుకోండి. ఇక మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ నవరాత్రుల్లో వీలైనంత ఎక్కువగా గోవును పూజించండి. గోమాత లక్ష్మీ స్వరూపం కాబట్టి గోవును ఎంత పూజిస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది. అప్పుల సమస్యలు పేదరికంతో బాధపడేవారు ఈ నవరాత్రుల్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. డబ్బు పరంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ 9 రోజులు అమ్మవారి దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళండి. అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని కోరుకునేవారు గన్నేరు పూలతో అమ్మవారిని పూజించండి. ఉన్నపలంగా ధనం కలిసొచ్చి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతారు. అయితే అమ్మవారి గుడికి వెళ్లేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన గాజులు మరియు నిమ్మకాయలు తీసుకువెళ్ళండి. మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి లేని ఆహారం తినాలి. ఈ 9 రోజులు పొరపాటున కూడా జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. అలాగే ఈ నవరాత్రుల్లో నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే లెదర్ వస్తువులను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఇక ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ నవరాత్రుల్లో భార్యాభర్తలు బ్రహ్మచార్యాన్ని పాటించాలి. ఇక మీ ఇంటిపైన నరపీడ ఎక్కువగా ఉంటే ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతినిత్యం ఉప్పు నీటితో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ నవరాత్రుల లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున తేనెతో అమ్మవారికి అభిషేకం చేయండి. మీ మనసులోని సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే అఖండ రాజయోగాన్ని సులభంగా పొందాలనుకుంటే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో కొలుస్తారు. మొదటి రోజు శైలపుత్రిగా, 2వ రోజు బ్రహ్మచారిణిగా, 3వ రోజు చంద్రఘంటగా, 4వ రోజు కూష్మాండగా, 5వ రోజు స్కందమాతగా, 6వ కాత్యాయనిగా, 7వ రోజు కాళీమాతగా, 8వ రోజు మహాగౌరిగా, 9వ రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారిని పూజిస్తారు. అలాగే మీకున్న స్తోమతను బట్టి పేదవారికి ఎక్కువగా దానం చేయండి. ఈ నవరాత్రుల్లో మీరు ఎంత దానం చేస్తే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. కాబట్టి మీకున్న స్తోమతను బట్టి ఆహారం, డబ్బు, బట్టలు ఇలా ఏదైనా పేదలకు దానం చేయవచ్చు. అలాగే పేదలకు నల్ల నువ్వుల దానం చేస్తే కోర్టు సమస్యలు, శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.